వెల్కమ్ టు తెలుగు వన్. ఏబి వెంకటేశ్వరరావుపై జగన్మోహన్ రెడ్డిది ఒక రకమైన పగ, నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ది ఇంకొక రకమైన పగ. అంతేకాదు నాటి విజయవాడ ఎంపీ కేశినేని నానిది ఇంకో రకం పగ. వెరసి డీజీపీ ర్యాంకు అధికారికి అంతులేని వేధింపులు. నాటి టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు గౌతమ్ సవాంగ్ను డీజీపీ అవ్వకుండా అడ్డుపడ్డారని సవాంగ్కు కోపం. నాటి టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉండి జగన్ రెడ్డితో టచ్లో ఉన్నారు, కోవర్ట్ ఆపరేషన్కు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందులో ముఖ్యులు అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ముందు వరుసలో ఉన్నారు. ఈ నిజాన్ని ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వం చెవిన వేయటంతో డీజీపీ కాలేకపోయాను అని గౌతమ్ సవాంగ్ భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు అప్పట్లో తీవ్ర ప్రచారం జరిగింది. తదనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో గౌతమ్ సవాంగ్ డీజీపీ అయ్యారు. అంతే, ఏబి వెంకటేశ్వరరావుపై తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారనే వాదన ఉంది. గౌతమ్ సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో నాటి ఎంపీ కేశినేని నానికి సవాంగ్కు మధ్య స్నేహం క్లాస్మేట్లు కాకపోయినా గ్లాస్మేట్ల వరకు వెళ్ళిందని, వారి విందు వినోదాలకు అవధులు ఉండేవి కావని ఒకరు వ్యాఖ్యానించారు. అదే సమయంలో విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్ అంటూ గౌతమ్ సవాంగ్ కేసు నమోదు చేయటం, కేశినేని నాని సూచన మేరకే గౌతమ్ సవాంగ్ ఆ పని చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించడం నాటి ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డికి అంది వచ్చిన అవకాశంగా రాజకీయ లబ్ధి పొందారు. కేశినేని నాని ఆర్డీఐ కమిషనర్ మీదకు దూకుడుగా వెళ్లటం, వెరసి నానిపై ఇంటెలిజెన్స్ చీఫ్ చంద్రబాబుకు సవివరంగా నివేదిక పంపటం, నానికి ఏబి వెంకటేశ్వరరావు అంటే కోపం. టీడీపీ పార్టీలో తప్పులు చేయడానికి అలవాటు పడ్డవారు కూడా ఏబి వెంకటేశ్వరరావు నాటి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వటం, ఆ తదనంతరం టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవటం, చంద్రబాబును ఏబి వెంకటేశ్వరరావు తప్పుదోవ పట్టించారు, అందుకే ఘోరంగా టీడీపీ ఓడిపోయింది అనే ప్రచారాన్ని కేశినేని నాని లాంటి వాళ్ళు అందుకున్నారు. ఒకవేళ అదే నిజమైతే జగన్ రెడ్డికి మంచిదే కదా, మరి జగన్ రెడ్డి ఎందుకు అంతలాగా ఏబి వెంకటేశ్వరరావుపై పగబట్టారు అనే లాజిక్కు విమర్శించే వారికి రాకపోవటం విడ్డూరం. ఏబి వెంకటేశ్వరరావు చెప్పిన ఏ రిపోర్టు చంద్రబాబు పట్టించుకోలేదని, నాటి ఓటమికి చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని టీడీపీ పార్టీకి చెందిన ఒక ముఖ్యుడు వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే ఫ్యాక్షనిస్ట్గా మారితే గిట్టని వారిపై ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీపీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. ఒక్క ఏబి వెంకటేశ్వరరావు మాత్రమే కాదు, గత ప్రభుత్వంలో పనిచేసిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన దాదాపు అందరి అధికారుల పరిస్థితి ఇదే. పోస్టింగ్ ఎవరు, జీతం జమ చేయరు. తప్పు చేసిన అధికారులను శాఖాపరంగా శిక్షించవచ్చు. తప్పుడు మార్గంలో ఏ తప్పు చేయని అధికారులు జీతం రాళ్ళు తప్ప అవినీతికి ఆస్కారం లేని నిజాయితీ అనే పదానికి నిర్వచనం డ్యూటీయే పరమావధిగా తమ కర్తవ్యం నిర్వహించే అధికారులు ఈ 5 ఏళ్ల కాలంలో వారు అనుభవించిన మానసిక క్షోభ ఇక్కడ తెలియజేయటానికి సమయం సరిపోదు. కేవలం నీకు నచ్చని కులాన్ని ద్వేషిస్తూ కసితో కక్షతో ఏ పాపం ఎరగని ఉద్యోగులను వారి కుటుంబాలను రోడ్డుకు లాగి పశు ప్రవృత్తిని చాటుకుంది ఈ తోలుమందం ప్రభుత్వం. గత 5 ఏళ్లుగా ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికార గణం ఆయనపై ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తూ వస్తుంది. ఏబి సస్పెన్షన్ చెల్లదని, ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఆదేశాలు ఇచ్చి 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఆయన విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెలాఖరున ఏబి వెంకటేశ్వరరావు పదవి విరమణ చేయనున్నారు. అప్పటి వరకు తాత్సారం చేసి ఆయన విధుల్లోకి తీసుకోకుండానే పదవి విరమణ చేయించాలనే ఎత్తుగడ దీని వెనుక ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్లో పిటిషన్ వేశారు. సీజే అనుమతి లభించకపోవడంతో ఆ పిటిషన్ అడ్మిట్ కాలేదు. పోలింగ్ అనంతర హింసకు బాధ్యుణ్ణి చేస్తూ ఈసీ తనపై చర్యలు తీసుకుంటే తన తర్వాత వచ్చే అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చేస్తారేమోనని సిఎస్ జవహర్ రెడ్డి ఢిల్లీలో ఈసీ ఎదుట హాజరు కావటానికి ముందే క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాలు చేశారనే అనుమానం ఐపీసీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. తద్వారా ఈయన సిఎస్ పోస్టులో లేకున్నా ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ రాకుండా అడ్డంకులు సృష్టించారన్న వాదన బలంగా వినిపిస్తుంది. వాస్తవంగా క్యాట్ ఆదేశాలను అమలు చేయకపోవటం ధిక్కారమే అవుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి ఆ పదవికి అర్హుడా?
ఎలక్షన్ కమిషన్ ఎందుకు జవహర్ రెడ్డిని ఇంకా ఆ పదవిలో కొనసాగిస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. 2014 ఎన్నికల కోడ్ వచ్చి రాగానే సీఎస్ను మార్చి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ స్థానంలో కూర్చోబెట్టింది నాటి ఎన్నికల కమిషన్. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశానికి రమ్మని కబురు పంపితే నేను రాను పొమ్మన్నారు సుబ్రహ్మణ్యం. నేటి సీఎస్ జవహర్ రెడ్డి జగన్ రెడ్డికి ఊడిగం చేయడానికి పాలేరు మాదిరి మాత్రమే పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ ఈ నెల 8న హైదరాబాద్లోని కేంద్ర పాలనా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఆ ప్రతులు బయటికి రావడానికి 3 రోజులు సమయం పట్టింది. ఆ వెంటనే సీఎస్ జవహర్ రెడ్డిని ఏబీ వెంకటేశ్వరరావు కలిసి ఆ తీర్పు ప్రతితో పాటు తనను విధుల్లోకి తీసుకోవాలని దరఖాస్తు సమర్పించారు. ఇది జరిగి వారం రోజులు దాటిపోయింది. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి పొంది ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలి. ఆ దస్త్రాన్ని ఎన్నికల సంఘానికి కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు సమాచారం. ఈలోగా ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రాసిక్యూషన్కు కేంద్రం నుంచి అనుమతి పొందారు. టీటీడీ దేవస్థానం ఈవో కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపి ఏబీ వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్కు అనుమతి తెచ్చారనేది వస్తున్న వార్తలు. ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెల 31న పదవి విరమణ చేయనున్నారు. ఆయన సర్వీసు మరో 13 రోజులే ఉంది. ఇలాంటి సందర్భాల్లో సీఎస్ స్థానంలో ఎవరున్నా క్యాట్ ఆదేశాలను ఆగమేఘాల మీద అమలు చేస్తారు. కానీ జవహర్ రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం ఈ 13 రోజులు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా దురుద్దేశపూరిత జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తుందన్న చర్చ ఐసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. పదవి విరమణ చేసే వరకు విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడని దీని వెనుక ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. క్యాట్ ఆదేశాలు అమలు చేసి ఏబీ వెంకటేశ్వరకి పోస్టింగ్ ఇవ్వటానికి ప్రాసిక్యూషన్తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్ ఇవ్వట్లేదు. చివరికి విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఆయన సతీమణి కవిత ఓట్లను తొలగించేశారు. ప్రభుత్వ ఫ్యాక్షనిజం వల్ల ఇప్పటికే అత్యంత విలువైన కాలాన్ని సర్వీసును కోల్పోయిన ఏబీ వెంకటేశ్వరరావుకు పదవీకాలం చివరిలోనూ ఇబ్బందులు తప్పట్లేదు. పోస్టింగ్ ఇవ్వకుండానే పదవి వివరణ చేయించే దురుద్దేశం ప్రభుత్వ పెద్దల దమన నీతికి అద్దం పడుతుంది. ప్రజాస్వామ్యమా వర్ధిల్లు.